దేవునికి స్తోత్రం. గట్టిగా చెబుదాం. విషయం ఏంటంటే ముందంతా స్థలం ఉంది, వెనకాల పోయి కూర్చున్నాను. అంటే ముందు కూర్చుంటే బాగా ఉండేది. ఓకే, సరే, మంచిది. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు మరి ప్రత్యేకంగా మనము ఇలాగా ప్రతి గుంపులో ఒక ఇది డ్రమ్ములు తీసే, కర్రలు డ్రమ్ములు మొత్తం తీసే, దెబ్బలు పడతాయి. డ్రమ్ములన్నీ ఇక్కడ పెట్టి స్టేజ్ పెట్టి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మంచిదండి. మరి యొక్క సమయంలో మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించి దేవుని వాక్యం కొరకు సిద్ధపాటు, దేవుని వాక్యం కొరకు సిద్ధపాటు ప్రార్థన చేసుకుందాం. దేవుడు నీతో నాతో మాట్లాడున్నట్లుగా సిద్ధపాటు దేవుడు మనకిచ్చినట్లుగా ప్రార్థన చేసుకుందాం. గనుడైన దేవుడు నీకు నాకు సహాయము చేయనట్లుగా ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యం కొరకు సిద్ధపాటు కొరకు ప్రార్థన చేద్దాము. మరి యొక్క సమయములో మనందరం కూడా ప్రార్థనలో ఏకీభవిస్తే మంచిదని నేను ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాను. మరి ఈ సమయంలో మరి మన మధ్యలో ఉన్న రవిదాస్ గారు దేవుని వాక్యం కొరకు ప్రార్థిస్తారు. ప్రార్థించేద్దామండి. మహాగణుడ, సర్వోన్నతుడ, సర్వాధికారి, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదములకు లెక్కలేని కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాడు. తండ్రి, మా గడిచిపోయిన జీవితకాలమంతా మీరు తోడుగా ఉండి ఇప్పటి వరకు నా తండ్రి నీ ఉచితమైన కృపతో మమ్మల్ని అందరినీ సజీవుల సంఖ్యలో భద్రపరిచి నీ రెక్కల సాటును మరుగుపరిచి అయ్యా ఈ సమయంలో తండ్రి నీ